హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ప్రజలు తెలివి మీరిపోయారు, కానీ ఆ విషయాన్ని గుర్తించలేక చాలా మంది దెబ్బతింటున్నారు, అబాసుపాలు అవుతున్నారు. తామేదో గొప్ప వ్యూహాలు పనిచేసాం, ప్రజలు నమ్మేసేలా అబద్ధాలు చెప్పగలిగాం అనుకుంటున్నారు. ప్రజలు ఆ అబద్ధాలను తేలిగ్గా పసిగట్టేస్తున్నారు. అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ అబద్ధాలతో అసత్యాలతో మనుగడ సాగించగలమనుకునే వాళ్ళకి గట్టి ఎదురు దెబ్బలే తగిలాయి. తాజాగా దేవర సినిమాకి మేకర్స్ ప్రకటిస్తున్న వసూళ్లు ఆ సినిమాని మరింతగా నవ్వులు పాలు చేస్తున్నాయి. దీని గురించి తెలుసుకునే ముందు ప్రజలు ఎలా తెలివి మీరిపోయారో చూద్దాం. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలు నాయకుల వ్యూహాలను ప్రజలు ఎలా ముందే పసిగట్టి తిప్పికొడుతున్నారు అనడానికి చక్కటి ఉదాహరణ. అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షాల్లో ఒకటైన బీజేపీ బయటికి శత్రుత్వం నటిస్తూ లోపాయకారిగా ఒక అవగాహనతో పనిచేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. అలాంటి వ్యూహం వల్ల ఆ పార్టీలు ఏ ప్రయోజనం ఆశించాయో కానీ ప్రజలు మాత్రం తేలిగ్గానే పసిగట్టగలిగారు. సినిమాల విషయానికి వస్తే ఫేక్ కలెక్షన్లు ప్రకటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగమని చాలా మంది మేకర్స్ భావిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఆ ఫేక్ కలెక్షన్లను ప్రేక్షకులు నమ్మేసి అటర్ ఫ్లాప్ సినిమాని కూడా సూపర్ హిట్ అని నమ్మేసి ప్రేక్షకులు వచ్చి చూసేస్తారని మేకర్స్ భావిస్తున్నారంటే అది వాళ్ళ అమాయకత్వానికి మూర్ఖత్వానికి పరాకాష్ట. రిలీజ్ అయిన రోజే సక్సెస్ మీట్ పెట్టారంటే ఆ సినిమా ఫ్లాప్ అని ప్రజలు తేలిగ్గా పసిగడుతున్నారు. రిలీజ్ అయిన మరుసటి రోజు ఇంత కలెక్షన్ వచ్చింది అంత కలెక్షన్ వచ్చిందని భారీ ఫిగర్స్ వేస్తుంటే అది కూడా ఫ్లాప్ అని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ప్రేక్షకులు సినిమా గురించి తెలుసుకోవడానికి ఆధారపడేది మౌత్ టాక్ మీద మాత్రమే. ఆ సినిమాని ముందుగా చూసిన ప్రేక్షకులు బాగుందనో బాలేదనో యావరేజ్ అనో చెప్పిన దాన్ని బట్టి ఆ సినిమాని చూడాలో వద్దో నిర్ణయించుకుంటున్నారు ప్రేక్షకులు. ఫ్లాప్ సినిమాలకి తొలి రోజు మధ్యాహ్నం నుంచే కలెక్షన్లు తగ్గిపోవడం, హిట్ సినిమాలకి షోకి జనం పెరిగి టికెట్లు దొరకని స్థితి ఉండటం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అప్పటికి ఇంకా ఏ కలెక్షన్ ఫిగర్స్ బయటికి రావు. సినిమా భవితవ్యం దేనిపై ప్రధానంగా ఆధారపడి ఉందో చెప్పడానికి దీనికంటే రుజువు ఏమిటి? ఇప్పుడు దేవర సినిమాకి తొలి రోజు ఉదయానికే నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఉదయం 11 గంటల షోలు చాలా కేంద్రాల్లో ఫుల్ కాలేదు. మరుసటి రోజు ఉదయం 172 కోట్లు గ్రాస్ పోస్ట్ వేశారు. రెండో రోజు వీకెండ్ శనివారం అయినప్పటికీ కూడా దారుణంగా జారిపోయే కలెక్షన్స్. మూడో రోజు ఉదయానికి 2 రోజులకి 243 కోట్లు గ్రాస్ వేశారు. దీని వల్ల ఏం ప్రయోజనం? కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా సాటిస్ఫై అవుతారా? వాళ్ళ ఊళ్ళో థియేటర్ ఫుల్ కాకుండా సగం పైగా ఖాళీగా ఉంటే కోట్లు కలెక్షన్స్ వచ్చేస్తుందంటే వాళ్ళైనా నమ్మరు కదా. సరే, ఈ సినిమాకి వేశారు. ఫైనల్ గా ఫ్లాప్ డిజాస్టర్ అని తేలిపోతుంది దేవర. రేపు ఎన్టీఆర్ ప్రసాద్ సినిమా వస్తుంది. అది రియల్ గా 170 కోట్లు గ్రాస్ వస్తుంది. అది 170 కోట్లు అని వేస్తే డిజాస్టర్ అయిన దేవరే 172 కోట్లు వచ్చింది. ఇది దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇది ఫ్లాప్ అని అనుకునే పరిస్థితి రాదా? మరి మళ్ళీ దానికి కూడా ఫేక్ కలెక్షన్ వేయాల్సిందే కదా. ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని ఫేక్ కలెక్షన్ దందా వల్ల ఏంటి ఉపయోగం? అబాసపాలు కావడం తప్ప ఏమి దేవరా ఈ గోళ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.